ఆయనను జ్ఞాపకం చేసుకుంటే ఆయన చనిపోవడం ద్వారా మనకి ఏం జరిగింది అనేటువంటిది మనం ఆలోచన చేయగలం. కాబట్టి ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అనేకమైనటువంటి విషయాలు మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క కరోనా, ఈ లాక్డౌను, ఈ విధానాల్లో మీ మధ్య ప్రభు బల్ల గురించి అనేకమైన విషయాలు నేను మీతో పంచుకుంటూ వస్తూ ఉన్నాను. అవి లేఖన సత్యాల్లో నుండి ఆలోచన చేస్తాను. కాబట్టి ఇవాళ ప్రభు బల్ల గురించి, లేకపోతే ఆయన శరీరానికి రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి బల్లలో మనం పాలు పొందుతున్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక రాస్తూ 1వ అధ్యాయంలో చెప్పినటువంటి మాటలు అనేకమైనటువంటి మాటలు ఉన్నాయి. ఆ మాటల యొక్క సారాంశాన్ని మనం ఆలోచన చేస్తే, జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు యొక్క మరణము ద్వారా, యేసు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా, లేక ఆయనను జ్ఞాపకం చేసుకున్న ద్వారా మనం ఏమి కలిగిన వాళ్ళంగా ఉన్నామనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు మనం చదివితే, ఎట్లనగా తన ప్రియయందు తను ఉచితముగా అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులమై ఉండవలెను. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. ఎఫెసీ పత్రికలో యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకున్న ద్వారా, ఆయనతో, ఆయనలో, ఆయన యందు అనేటువంటి మాటలు చాలా లోతుగా కనిపిస్తాయి. అట్లా కనిపించినప్పుడు వాటిలో ఉన్నటువంటి సత్యాన్ని మనం ఆలోచన చేస్తే, మనము 6వ వచనం చివరి భాగంలో ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అనే మాట ప్రస్తుతము మీ మధ్య నిలబడినప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నాను. ప్రేమ చేత క్రీస్తులో, ఆయనలో, ఆయన లేకపోతే ఆ ఏర్పాటు అనేటువంటిది ఉండదు. ఆయనలో మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏర్పాటు అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటి విధానం. ఇక్కడ కూర్చొని ప్రభు బల్లలో పాలు పొందుతున్నటువంటి మనం దేవుని యొక్క ఏర్పాటును బట్టే ఇక్కడ ఉన్నామనేటువంటిది ఆలోచన చేస్తే, లోకంలో మనం నిలబడి ఆలోచన చేస్తే మనకున్నటువంటి నైజాన్ని బట్టి, మనకున్నటువంటి స్థాయిని బట్టి, మనకున్నటువంటి స్థితిని బట్టి ఎవరో మనలను వారి యొక్క ప్రణాళికలో ఏర్పరచుకునేవారుగా ఉండరు అనేటువంటిది సత్యం. ఏర్పరచుకునేవారుగా సత్యం. ప్రమాణపూర్వకంగా వివాహం చేసినటువంటి విధానంలో, రక్తం పంచుకున్నటువంటి తల్లిదండ్రుల యొక్క విధానంలో ఎన్నిసార్లు మనం ఉపయోగం లేని వాళ్ళంగా ఉన్నాం. ఎన్నిసార్లు భార్య భర్తను అన్నటువంటి సందర్భాలు లేకుండా పోలేదు. ఇంత ప్రమాణపూర్వకంగా చేసినటువంటి విధానంలోనే ఆ మాట మనం నడిచినటువంటి ప్రవర్తన ద్వారా వస్తే, బయట నిలబడితే ఎవరు మనల్ని కోరుకునేవారు ఉంటారు. అట్టి స్థితి కలిగినటువంటి మనలను యేసు ప్రభువులో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు అనేటువంటిది గత వారంలో ఒక మాట నేను మీకు తెలియచెప్పాను. ఇవాళ రెండవ మాట, దేవునికి ఏర్పాటు ఎలా ఉంది అనేటువంటి ఆలోచన చేస్తే, దేవుని యొక్క ప్రణాళికను ఆలోచనతో సమానమైనటువంటి విధానంలో దేవుని యొక్క ఏర్పాటు ఉంటుంది. అంటే ఒక ప్రణాళిక ఉంది, ఆ ప్రణాళిక ప్రకారమే దేవుని యొక్క ఏర్పాటు కూడా ఉంటుంది. నా పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగిన వాడు ఉన్నాడు. ఆ ప్రణాళికను అనుసరించే దేవుని యొక్క ఏర్పాటు ఉంది. ఇశ్రాయేలు ప్రజల విషయంలో దేవుడు అట్టి ప్రణాళికను కలిగి దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పాటును వాళ్ళు తృణీకరించారు. కాబట్టి ఈవేళ ఆ యొక్క ఏర్పాటు నేను కలిగిన వాడిగా ఉన్నాను. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయంలో మోషే ఇశ్రాయేలీయులతో అంటూ ఉన్నాడు. 10వ అధ్యాయంలో 8వ వచనంలో, నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు, యెహోవా సన్నిధిని నిలుచుటకును, ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకున్నాడు. లేవి గోత్రాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకుని ఏమిచ్చాడు వాళ్ళకి? దేవుని మందసాన్ని మోయటం, యెహోవా సన్నిధిని నిలబడటం,
ఆయనను సేవించటం, ఆయన నామమును బట్టి దీవించటానికి దేవుడు లేవి గోత్రాన్ని ఏర్పరచుకున్నాడు. లేవి గోత్రములో నుండి ఏర్పాటు చేయబడినటువంటి వాళ్ళు యాజకులుగా పరిగణింపబడ్డారు. ఈ దినాన్న ఎన్నికలైనటువంటి నన్ను, యోగ్యత లేనటువంటి నన్ను దేవుడి యొక్క ఏర్పాటు అలాగే ఆలోచన చేశాడు. అందుకే ధైర్యంగా మనం ఆ మాట చెప్తాం. ఏమాట? పేతురు రాసిన మొదటి పత్రికలో రాజులైన యాజక సమూహంలో చేర్చబడ్డాం. దేవుడు అలా ఏర్పాటు చేసినటువంటి విధానంలో గల ప్రభు నా పట్ల చేసినటువంటి కార్యాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటే నేను కూడా ఎలా ఉన్నానో తెలుసండి. దేవుని మందసాన్ని మోసేటువంటి అదృష్టాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే ఆయన కొరకు సాక్షిగా ఆయన నా పట్ల చేసినటువంటి కార్యాన్ని ప్రకటన చేసేవాడుగా ఉండేటువంటి అద్భుతకరమైనటువంటి అనుభవాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అలా ప్రకటించే వాళ్ళ యొక్క పాదాలు ఎలా ఉన్నాయి, అలా ప్రకటించే వాళ్ళ యొక్క జీవితాలు ఎలాగున్నాయి? సుందరమైనటువంటివిగా ఉన్నాయి. ఇవాళ ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు బల్లలో చేయి వేస్తూ ఉన్నప్పుడు ఆయనను జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నన్ను కూడా ఏర్పరచుకున్నాడు. దేని కొరకు ఏర్పరచుకున్నాడు? ఆయన మందసాన్ని మోయటానికి ఏర్పరచుకున్నాడు. ఆయనను ఆరాధించడానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. ఆయనను సేవించడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడిని సేవించడం అంటే మాటలా? దేవుడిని ఆరాధించడం అంటే మాటలా? ఇవాళ మనం చేసినటువంటి ఆరాధనలో కంటే ఉన్నతమైన విధానంలో దేవుడిని ఆరాధించే వాళ్ళు ఉంటే దేవుడు అన్నాడు, మీరు మాట్లాడొద్దు అన్నాడు. మాట్లాడొద్దు అన్నాడు. దానియేలు ఆరాధన చేస్తున్నాడు, నువ్వు మాట్లాడొద్దు అన్నాడు. వాళ్ళతో పోలిస్తే నేను ఎక్కడున్నాను? ఎందుకు ఇచ్చాడు దేవుడు అట్టే అవకాశం, అట్టే అదృష్టం? దేవుడు నన్ను ఏర్పరచు. ఇవాళ దేవుని కొరకైనటువంటి విధానంలో దేవుని సేవించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని పేరు ఉచ్చరించడానికి దేవుడు నిన్ను ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను చేయటానికి గల కారణం దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆ సత్యాన్ని ఆలోచన చేస్తే ప్రభు బలలో ఎట్లా ఆలోచన చేస్తాం, ఎట్లా పాల్పొంది ఆనంద సంతోషాలతో ఆరాధన భావంతో అందులో పాల్పొందుతాడు. మాకు నుంచి ప్రియమైన వారులారా, ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు వారు ఆయన బలియాగమైనటువంటి విధానంలో ఆయనను జ్ఞాపకం చేసుకుంటే నీ కొరకు ఏం చేశాడు అనేది ఎప్పుడైనా ఆలోచన చేశాం? నా కొరకు ఏం చేశాడు అనేది ఆలోచన చేస్తాం. కేవలం పాపం నుండి విడిపించుకునేనా? అంతేనా ఆయన చేసింది? ఇంకేమి చేయలేదు అనేది ఆలోచన చేస్తే ఎన్నో సత్యాలు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి వ్రాయబడతా ఉన్నాయి, తెలియచేయబడతా ఉన్నాయి. దేవుడు నిన్ను ఏర్పరచుకుంటంలో ఆవేళ లేవీలను ఎలాగైతే ఏర్పరచుకున్నాడు, దేవుడు అలాగే నిన్ను కూడా ఏర్పరచుకున్నాడు. లేవీలకు ఇవ్వబడిన ఆధిక్యత ఎంత గొప్పదో, దేవుని మందసమును భుజాల మీద మోసేటువంటి విధానం. ప్రియమైన వారు, ఇదేనా నా దేవుని మందసం మోయటానికి ఎవరికి ఆధిక్యత లేదు, ఎవరికి ఆ యొక్క అదృష్టం లేదు. దేవుడు నీకు ఇచ్చాడు. దేవుని సాక్షిగా దేవుడు నిన్ను వాడుకోవటానికి ఇష్టపడతాడు. దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించటం, దేవుని పరిచయం చేయటం, నీవు పొందిన ఆశీర్వాదం అనేక మందికి పంచివ్వటానికి దేవుడు నిన్ను అందుకొరకు ఏర్పరచుకున్నాడు అనే సత్యాన్ని ఆలోచన చేస్తే నేనా, నాకా ఇంత యోగ్యత ఉందా? ప్రియమైన వారులారా, ఎంత ఆధిక్యత ప్రభు మనకి ఇచ్చాడు. అది ఆలోచన చేస్తూ ప్రభు బల్లలో సంతోష ఆనందాలతో మనం చేయగలుగుతాం. మీకు తెలియచెప్పినట్లుగానే మొట్టమొదటిగా వాక్యాన్ని చదవక ముందు ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళు చేతులు ఎత్తండి అని చెప్పినప్పుడు మీరు చేతులు పైకెత్తి, సహోదరుడు శానిటైజర్ తీసుకొచ్చినప్పుడు చేతులు శుభ్రపరచుకుని, రొట్టె విరిచి ఉంటుంది, మీరు అందులో ఒక ముక్క తీసుకోండి. ద్రాక్షారసం మీకు గ్లాసులో వస్తుంది, అది తీసుకున్న తర్వాత సహోదరుడు కవర్ తీసుకొస్తారు, అందులో వేసి. ఈ విషయంలో ఈ గమనిక కలిగింది. ప్రార్థన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తాం. అనుగ్రహించిన సమయాన్ని బట్టి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే నా జీవితం పట్ల మీరు చేస్తున్నటువంటి కార్యం అద్భుతమైంది. ఏ యోగ్యత లేనటువంటి అటువంటి నన్ను యాజకులతో పాటు సమానమైనటువంటి విధానములు చేసి వారికి ఇచ్చిన ఆధిక్యత నాకు కూడా ఇచ్చినందుకే మేము స్తుతిస్తూ, ఇది కేవలం మీ మరణం ద్వారా మాత్రమే అని మీరు నా పట్ల చేసిన కార్యమని జ్ఞాపకం చేసుకుంటాం. యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. సమయంలో ఆండ్రూ రొట్టె విరిచి మనకు అందిస్తాం.
యేసుని వాక్కు నిత్యము నిలిచి. యేసుని వాక్కు నిత్యము మరొకసారి యేసుని వాక్కు నిత్యము నిలిచి. ఏమి మారి సమయంలో మూడవ వర్తమానం విందాం. చంటి వచ్చి మూడవ వర్తమానాన్ని విందాం. చిరువర్తమానం కొరకే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ మాట 12వ మాట 16వ మాట కలిసి చదువుకున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 11వ మాట 12వ మాట మళ్ళీ 16వ మాట కలిసి చదువుకున్నాం. యెహోవా దూత వచ్చి అభిజ్ఞుడైన యోవాషును కలిగిన ఔషధాలను మస్తకవృక్షం కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండినట్లు గానుగ చాటున గోధుమలను దొలగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా 16వ మాట మళ్ళీ చదువుకున్నాం. నేను నీకు తోడై ఉందును కనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదమని సెలవిచ్చెను. సరిపోతుంది. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, అత్యంత దయాకృప కనికరం కలిగిన గొప్పగా మీకు వేలాదొందన తండ్రి. ఎప్పుడైనా సర్వత్మానం కొరకు నిలబడుతుండగా దాన్ని సంపూర్తిగా మరుగుపరుచుకొని నీ కృపగల మాటలు దయచేయండి. ఏ రీతిగా ఈ లోపల మనం సాగిపోవాలో, ఉదయకాలం మనం చెప్పిన ఆరాధనను బట్టి ఎట్టి పరిస్థితులు ఆరాధన చేయాలో, నేను అదేవిధంగా బలలో పాల్గొని పొందినప్పుడు మేము మీలో ఉన్నామని తిరిగి ఈ లోకంలో సాగిపోయేవారుగా మమ్మల్ని ఉంచుకొని భద్రపరచడం బట్టి మనం వేడుకుంటూ దీని ప్రార్థన చేసిన నడుస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మనం ఈ చదువుకున్న న్యాయాధిపతుల గ్రంథంలో బహుశా మీరు నేను ఎవరి గురించి చెప్తాననేది ఒక ఆలోచనకు వచ్చినట్లున్నారు కదా. మంచిది, చూద్దాం రండి. మనం చదువుకున్న ఈ భాగంలో ఒక వ్యక్తి గురించి యెహోవా దూత మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరంటే పరాక్రమ గల బలాఢ్యుడైన గిద్యోను. గిద్యోను తోటి యెహోవా దూత వచ్చి మాట్లాడుతూ ఉంది. ఏమని సంబోధిస్తుందంటే గిద్యోను గురించి పరాక్రమ గల బలాఢ్యుడా అని సంబోధిస్తుంది. అంటే అతని యొక్క తనకున్న ఆ వ్యక్తికి ఉన్న గుణాతిశయాలను బట్టి దేవదూత జ్ఞాపకం చేసుకుని ఆయన గురించి మాట్లాడుతూ, నువ్వు మిద్యానీయుల మీద తిరిగి దండెత్తి వెళ్ళట్లయితే వాళ్ళని ఒకే మనుషుని చంపినట్లు వాళ్ళందరినీ నీ చేతికి అప్పగిస్తాననే విషయాన్ని మనం చదువుకున్న ఈ 3 మాటల్లో ఉంది. అంటే ఎందుకు ఆ గిద్యోనుతో మాట్లాడవలసి వచ్చింది యెహోవా దూతకి అని మనం ఆలోచన చేసినట్లయితే అదే అధ్యాయంలో 6వ అధ్యాయంలో కొన్ని మాటలు మనకి కనిపిస్తాయి. అసలు ఎందుకు యెహోవా దూత గిద్యోనుతో ఆ విధంగా మాట్లాడుతుంది, ఎందుకు ఇశ్రాయేల్ ప్రజలు మిద్యానీయులు కాపాడ్డారు, అసలు కారణం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ 6వ అధ్యాయంలో విషయాలు రాయబడి సాధారణంగా మనకి న్యాయాధిపతుల గ్రంథం అంతా చూసినట్లయితే గతంలో మీకు చాలా ఒకసారి చెప్పడం జరిగింది. ఒక సర్కిల్లా ఉంటుంది అనమాట. ఒక సైకిల్ చక్రం లాగా. అంటే ఫస్ట్ విడిపించబడతారు, మళ్ళీ అనానుకూల విధానంలో జీవిస్తారు,
మళ్ళీ దేవుడు న్యాయాధిపతులను పుట్టించి మళ్ళీ ఇశ్రాయేల్ ప్రజలు విడిపిస్తారు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వాళ్ళు క్షేమం ఉన్న తర్వాత మళ్ళీ తప్పిపోతారు. ఇది ఒక సర్కిల్లో వాళ్ళు ఉండిపోయారు. ఇక్కడ కూడా మళ్ళీ గతంలో సిసేరా బారక గురించి ఆరాధన చెప్పినప్పుడు ఆ దినాన్న సిసేరా ద్వారా విడిపించబడ్డాడు. సిసేరా సైన్యాన్ని బారాక ద్వారా విడిపించబడ్డ ప్రజలు మళ్ళీ మిజ్జానీయుల చేతికి ఇశ్రాయేల్ ప్రజలు వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకు వెళ్ళిపోయారు? దేవుడు ఎందుకు మిజ్జానీయుల చేతికి ఇశ్రాయేల్ ప్రజలను అప్పగించాడు అనేది ఇక్కడ రాయబడింది. ఒకసారి ఆ మాట కూడా మనం చూసినట్లయితే రండి, 10వ మాట మనం చదివినట్లయితే 6వ అధ్యాయం 10వ మాట మనం చదివినట్లయితే, మీరు అమోరీయుల దేశంలో నివసించున్నారు, వారి దేవతలకు భయపడకూడదు అని మీతో చెప్పింది కానీ మీరు నా మాట వినకపోతిరి. డిజోబీడియన్స్. దేవుడు చెప్తున్నాడు, మీరు అక్కడ నివసిస్తున్నారు కదా, ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకువెళ్ళిన తర్వాత కూడా, దేవుడు చేసే శ్రేష్టమైన కార్యాలు విన్న తర్వాత కూడా, శ్రేష్టమైన కార్యాలు అనుభవించిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క మాట వినకపోయారంట. ఎందుకు వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు మిజ్జానీయుల చేతికి వెళ్ళిపోయారంటే ఆయన అంటున్నాడు, మీరు నా మాట వినకపోవడం వల్ల ఇప్పుడు ఏమైంది, వాళ్ళు దేవుడు మిజ్జానీయుల చేతికి వాళ్ళని అప్పగించాడు. ఎలా అప్పగించాడో తెలుసా? ఎలాంటి దారుణమైన ఆ 7 సంవత్సరాలు వాళ్ళు అనుభవించిన వారి యొక్క జీవిత విధాన శైలి గురించి ఆలోచన చేస్తే నిజమే ప్రియమైన సహోదరుడు, ఈ రోజు నీవు నేను అనేకమైన సార్లు తప్పిపోయినప్పటికీ కూడా దేవుడు మన పట్ల అటు రీతిన కార్యములు చేయడానికి ఇష్టపడట్లా. ఇశ్రాయేల్ ప్రజలంట 6వ అధ్యాయంలో వాళ్ళు ఎలాంటి హీనదశకు వచ్చారంటే అక్కడ రాయబడింది. చూద్దాం, 2వ మాట చూసుకున్నట్లయితే 6వ అధ్యాయం 2వ మాట చూసుకున్నట్లయితే, మిజ్జానీయుల చెయ్యి ఇశ్రాయేల్ మీద హెచ్చైన గనుక వారి మిజ్జానీయుల ఎదుట నిలువలేక కొండలలోను వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరుచుకునిరి. వాస్తవంగా దేవుడు అనుగ్రహించిన ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు శ్రేష్టమైన గృహాలలో, శ్రేష్టమైన ఇండ్లలో చక్కగా నివసించుకోవాల్సిన వాళ్ళు ఎక్కడికి పరిగెడుతున్నారు? గుహాల వెంబడి పరిగెడుతున్నారు, దుర్గాల వెంబడి పరిగెడుతున్నారు, అడవుల వెంబడి పరిగెడుతున్నారు. కారణం ఏంటి? మిజ్జానీయుల యొక్క చెయ్యి ఇశ్రాయేల్ ప్రజల మీద కన్నా హెచ్చవడం వలన. మిజ్జానీయులు ఇశ్రాయేల్ ప్రజలు చేసే బాధలు, ఎలాంటి బాధలు పెడుతున్నారంటే, ఇప్పుడు అంత కోతకాలం కదా, మరి మొన్న వరదలు వచ్చి చాలా కుటుంబాలు ఈరోజు ఆ యొక్క ప్యాడీ అనేది ఆ తెగుళ్ళు వచ్చి నష్టపోయారు చాలామంది. అలాగే ఆ దినాన్న ఇశ్రాయేల్ ప్రజలు గోధుమలు దొల్లగొట్టే సమయంలో, ఇశ్రాయేల్ ప్రజలు ఆ ఎవరు పండే టైంలో మిజ్జానీయులు వచ్చి పంటంతా నాశనం చేసేసేవాళ్ళంట. ఇంటికి తీసుకొద్దాం, సంతోషంగా దేవుని ఆరాధన చేద్దాం, సంతోషంగా తిని సంతోషంగా దేవుని తిందామని ఆలోచనలో ఉన్న ప్రజలు ఏమయ్యారంటే మిజ్జానీయులు వాళ్ళు అదే టైంలో, అంటే వాళ్ళ పంట చేతికి వచ్చిన సమయానికి మిజ్జానీయులు వచ్చి వాళ్ళు ఏం చేసేవారంటే ఆ సమస్తాన్ని నాశనం చేసేవారంట. ఇంకొక మాట ఉంది, ఒక మాట ఎంత భయంకరమైన మాట అంటే, వాళ్ళకి జీవం అనేది లేకుండా. ఆ మాట చదివినట్లయితే ఒకసారి అది కూడా చదువు, ఒకసారి రండి. 4వ మాట చూసుకున్నట్లయితే, వారి ఎదుట దిగి గాజాకు పోవు దూరం అంత భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ గాడిదని కానీ జీవ సాధనమైన మరి ఏమీయో కానీ ఇశ్రాయేలులకు ఉండనీయలేదు. ఏమీ ఉండలేదు అంటే వాటి విషయంలో కూడా. అంటే అలాంటి పరిస్థితికి ఇశ్రాయేల్ ప్రజలు వెళ్ళిపోయారు. ప్రియమైన సహోదరి సహోదరు, ఇలా వెళ్ళిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? దేవుడు ఒకే మాట చెప్తున్నాడు, ఏమని? మీరు నా మాట వినకపోతిరి. మనం కృపాకాలంలో ఉన్నాం కదా. యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి మనకున్న అన్ని పరిస్థితుల నుంచి విడిపించి ఈరోజు శ్రేష్టమైన దేవుని యొక్క స్వాస్థ్యానికి వారసులుగా చేయడానికి ఇష్టపడుతున్న క్రీస్తులో మనం జీవిస్తూ ఉన్నాం అని అనుకుంటున్నామా, లేకపోతే అలా జీవిస్తున్నామా? ఇది మన జీవితకాలం అంతా క్వశ్చన్ చేసుకుంటూనే ముందుకు నడుచుకున్నట్లయితే ఎట్టి పరిస్థితులని అంకులు ఒక మాట చెప్తూ, ఆయన నిత్యము ఉన్నవాడు, ఆయన లేడాడానికి లేదు, ఆ మాట అవసరం లేదు, ఆయన ఉన్నవాడు. అయితే మనం ఆయనలో ఉన్నామా లేదనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు మాటి మాటికి న్యాయాధిపతిని పుట్టిస్తూ వచ్చాడు వాళ్ళ కొరకు. కారణం ఏంటంటే ఆ పరిస్థితుల నుంచి విడిపించడం కొరకు. వాళ్ళు ఎలా అయిపోయారంటే, అక్కడ ఉంది ఆ మాట, మిక్కిలి హీన దశకు వచ్చేసారంట వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు గానుగుల చోటున ఆ యొక్క మిజ్జానీయులకు చాటుగా ఉండాలని ఆ గానుగు చోటున గోధుమలు దొల్లగొట్టుకుంటున్న ఒక వ్యక్తి దగ్గరికి దేవదూత వచ్చి చెప్తా ఉన్నాడు, పరాక్రమ గల బలాఢ్యుడా గిద్యోను అని చెప్తున్నాడు. గిద్యోనికి ఏం అర్థం కాలే, అయినప్పటికీ దేవుడు అంటే భయం కలిగిన వాడు ఉన్నాడు కాబట్టి చిత్తం నా ప్రభువా అని చెప్తున్న మాట వింటూ ఆయన
గిద్యోను పట్ల అనేకమైన విషయాలు చెప్తా ఉంటే గిద్యోను అంటున్నాడు, మేము నిజంగా ఇశ్రాయేల్ ప్రజలను ఆ దినాన్ని మీరు ఎర్ర సముద్రం నుంచి నడిపించారు కదా, మరి మాకే ఎందుకు ఇన్ని శ్రమలు అని మాట్లాడుతూ ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు గిద్యోను ద్వారా మిద్యానీయుల చేతుల్లో నుంచి ప్రజల్ని విడిపించాలని ఆశపడిన దేవుడు గిద్యోనును అనేకమైన సూచనలు అడిగినప్పుడు ప్రతి సూచన కూడా గిద్యోనుకు దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. అయితే గిద్యోను ఒక మాట మన భాగంలోకి వచ్చినట్లయితే, అయితే దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు విడిపించాలని దేవుడు ఆలోచన చేసినప్పుడు అక్కడ 7వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే ఏ విధంగా దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు విడిపించాడు అనేది ఒకసారి మనం ఈ దినాన్ని చూద్దాం. అంటే మొట్టమొదటి వాళ్ళకి విధేయత లేకపోయినప్పటికీ వాళ్ళు మిక్కిలి హీనదశకు వెళ్ళేటప్పుడు దేవుని ఎదుట మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళ మొర విని వాళ్ళు విడిపించాలని ఆశపడినప్పుడు గిద్యోనును దేవుడు ఎన్నుకున్నాడు. ఏ విధంగా విడిపించాడు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒకరోజు యేసుక్రీస్తు వారు ఎవరో తెలియకుండానే ఎవరో వచ్చి నీకు దగ్గరకు వచ్చి చెప్పారు, నాయనా నీకు బాధ అంట కదా, ఆ బాధల నుంచి దేవుడు విడిపిస్తాడంటే ఆ రోజు ఆ బాధ నుంచి విడిపిస్తాడని ఆశ కలిగి దేవుడి దగ్గరికి వచ్చాం. మంచిది, విడిపించబడ్డాము. అయితే విడిపించబడి మన జీవితాల్లో దేవునికి ఇష్టమైన విధానంలో సాగిపోతున్నామా లేమా? ఇశ్రాయేల్ ప్రజలు అనేక మంది విడిపించబడ్డ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. అయితే విడిపించేటప్పుడు దేవుడు ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడనేది మనం ఆలోచన చేసినట్లయితే మన జీవితకాలం అంతా ఆయన ప్రేమిస్తూనే ఉంటాం, ఆయన స్తుతిస్తూనే ఉంటాం, ఆయన ఆరాధన చేస్తూనే ఉంటాం. అది మనం నేర్చుకోవాల్సింది ఏంటి? దేవుడు మనల్ని ఎలా విడిపించాడు, ఏ ఏ బంధకాల నుంచి విడిపించాడో, అలా విడిపించడానికి దేవుడు ఏమి చేశాడనేది మనం జీవితకాలం అంతా గుర్తుపెట్టుకున్నట్లయితే ఎప్పుడు వెనుకడుగు వేయము. నేను విడిపించబడ్డాను అనుకుంటూ ముందుకు సాగిపోయామా? వెనక ఆలోచన లేకుండా, దేవుని యందు సరైన దృక్పథం లేకుండా ముందుకు వెళ్ళిపోయినట్లయితే ప్రియమైన సహోదరి సహోదరుడా, క్రైస్తవుడుగా చేయబడతాం, క్రైస్తవుడు లెక్కలో వెళ్ళిపోతాం. కాకపోతే వాస్తవమైన విధానంలో దేవుడు ఎన్నిక చేసినప్పుడు, దేవుడు జల్లెడ పట్టినప్పుడు, దేవుడు పరీక్ష చేసినప్పుడు ఆయనకి ఇష్టమైన ప్రజలుగా లేకపోతే ఆయన కౌంట్లో మనం ఉండం. ఇంత జీవితం జీవించి ఒకరోజు ఆ నిత్యమైన స్వాస్థ్యానికి వారసుడిగా చేయాలని కుమారుని ఆశను మనం ఏం చేస్తున్నామంటే పక్కకు పెట్టేస్తా ఉన్నాం. కాబట్టి ఎటు రీతిగా ఉంటే మనం దేవుని యొక్క లెక్కలో ఉంటామనేది ఆలోచన చేస్తే ఇక్కడ కొన్ని విషయాలు తెలియజేస్తూ వచ్చాడు వాళ్ళ జీవితాల్లో. అవి ఒకసారి చూద్దాం రండి. అయితే దేవుడు వాళ్ళు విడిపించాలని అనుకున్నప్పుడు గిద్యోను ఏం చేస్తాడంటే అక్కడున్న ఎవరైతే ఆ తరముల వారు అంటే 12 గోత్రాల వారందరితో మాట్లాడినప్పుడు ఆ గోత్రాల నుంచి ఆయా ప్రజల నుంచి కొంతమంది బయటకు వచ్చారు గిద్యోనుకు సాయం చేయాలని. దేవుడు ఆవేశించడం ద్వారా వాళ్ళందరూ బయటకు వచ్చారు. అలా వచ్చే వాళ్ళు ఎంతమంది? 32,000 మంది బయటకు వచ్చారు. ఎందుకు? గిద్యోనుతో వచ్చి ఇశ్రాయేల్ మిద్యానీయులతో యుద్ధం చేయడానికి 32,000 మంది వచ్చారు. అంటే మిద్యానీయులు ఇంచుమించు సుమారు అక్కడ రాయబడింది వాళ్ళ ఒంటెలంట సముద్రం నుండి ఇసుక రేణులు లాగున్నాయంట. అక్కడున్న సేవకులంట, అక్కడున్న భటులు యుద్ధం చేసే వాళ్ళంట ఎలా ఉన్నారంటే అసలు ఆకాశపు నక్షత్రాల కన్నా ఎక్కువగా ఉన్నారంట వాళ్ళు. అలాంటి వాళ్ళతోటి ఇంచుమించు 135,000 మంది సైన్యంతో యుద్ధం చేయడానికి ఇశ్రాయేల్ ప్రజలు ఎంతమంది వచ్చారంటే 32,000 మంది వచ్చారు. అయితే దేవుడు చెప్తా ఉన్నాడు 7వ అధ్యాయంలో చూసినట్లయితే, అప్పుడు యెరుబ్బయలు 7వ అధ్యాయం మాత్రం మాట ఒకసారి చదువుతాను, దయచేసి వినండి. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరూ వేకున లేచి హరోదు బావి యొద్ద దిగుగా లోయలోని మోరేకొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాలెంలోనికి వారికి కనబడెను. యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలగజేస్తాను అనుకుని నా మీద అతిశయపడుదనేమో. వాళ్ళేమో 135,000 మంది, వీళ్ళేమో 32,000 మంది. మామూలుగా మనం డివైడెడ్ బై కొట్టామనుకోండి, 135 డివైడెడ్ బై 32,000 కొడితే 1:4 కదా. అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఒకరు ఉంటే మిద్యానీయులు 4 ఉన్నారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు అంతమందితో వస్తే నేను నీకు విజయాన్ని ఇవ్వను అంటున్నాడు. అదేంటది? గిద్యోను అసలే భయం, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. దేవుడు మళ్ళీ ఏం చెప్తున్నాడు అంటే మీరందరూ ఒకడికి వెళ్ళట్లయితే మీరు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను మీకు విజయాన్ని ఇవ్వను. ఒకవేళ మీరు వెళ్ళి విజయం పొందితే ఏమంటారంటే నా బాహుబలమే, నేనే, నా వలనే విజయం వచ్చిందని ఒకవేళ అనుకుంటారేమో. కీర్తనలో ఒక మంచి మాట రాయబడింది, చూద్దాం ఒకసారి 33వ అధ్యాయంలో కీర్తనలో ఒక మాట. దేవుడు అంట విజయాన్ని ఇచ్చేటప్పుడు రాజు యొక్క బలాన్ని కానీ గుర్రముల యొక్క అబ్బాయి రాశాడు అక్కడ చక్కగా. చూద్దాం, మీకు అందరికీ తెలుసు, చాలాసార్లు విని ఉంటారు. కీర్తనలు 33వ అధ్యాయం 16వ మాట చదువుకున్నట్లయితే,
ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. ఒకవేళ నేను తప్పించుకున్నామంటే ఈ కరోనా టైంలో ఇంచుమించు 1,77,250 మంది చిల్లర చనిపోయారు కరోనాతోటి. మొత్తం ఓవరాల్ దేశంలో దేవుడు వాళ్ళలో మనలుగా ఉంచలేదు. కారణం ఏంటి? నీకున్న అధిక బలమా, అనుదినము నేను వాడుతున్న టాబ్లెట్సా, అనుదినము నేను వాడుతున్న సి విటమిన్ టాబ్లెట్స్? అవేమి కాదు. ఆయన అంటున్నాడు ఇక్కడ, చక్కగా రాశాడు 33లో. ఏమంటున్నాడు ఆయన? 16 మాట చూసుకున్నట్లయితే, ఏ రాజును సేవా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. ఒకవేళ ఆయన చూడడానికి వీరుడే, కానీ అతనుకున్న అధిక బలము అందులో నుంచి తప్పింపబడదు. కోట్లాధికారులు ఒక ఆయన 450 కోట్లు పెట్టి కొంకణ తీరంలో అరేబియా మహాసముద్రంలో మంచి ఇల్లు కట్టుకున్నాడు, నా ఫ్యామిలీతో బతకాలి అని. సో దుబాయ్ వెళ్ళాడు, అక్కడ కరోనా వచ్చింది, చచ్చిపోయాడు. ఆఖరికి ఆయన నమస్కారం చేయడానికి కూడా ఎవరు లేరు. ఆయన ఎవరో తెలుసా? జోయ్ లుకాస్ ఎండి గారు. 450 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు, కానీ నివసించాడంటే లేదు. ఈరోజు నీ బలము కానీ నా బలము కానీ ఈ పరిస్థితులన్నింటి నుంచి విడిపించబడలేదు ప్రియమైన సహోదరి సహోదర. కేవలం దేవుని యొక్క కృపై, దేవుని యొక్క కనికరమే మనల్ని విడిపించింది. అప్పుడు చెప్తూ ఉన్నాడు ఆయన 7వ అధ్యాయం చూద్దాం రండి. ఆయన అంటున్నాడు, కాబట్టి నీ దగ్గర ఉన్న అధికమైన వాళ్ళతో నేను విజయాన్ని అన్నప్పుడు అప్పుడు మళ్ళీ దేవుడే చెప్తున్నాడు ఏమని చూడండి. 2-3 మాట చూసినట్లయితే, కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళమని జనులు విన్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో చెప్పి సెలవిచ్చును. 33,000 మంది వచ్చేసారు. కానీ వచ్చేసే వాళ్ళు ఎలాగొచ్చారంటే, ఆ గోత్రాల సంబంధించిగా, రే బాబు నువ్వు వెళ్ళురా, బాగా బలంగా ఉన్నాడు, నువ్వు వెళ్ళి యుద్ధం చేయగలవు కదా, ఎక్స్పీరియన్స్ ఉందని నువ్వు వెళ్ళి యుద్ధం చేయాలంటే బలవంతం చేయబడి వచ్చేసారు చాలామంది. కానీ నీ హృదయం నీకు తెలుసు, కానీ మనందరి హృదయాలు దేవునికి తెలుసు. చూస్తూ ఉన్నాడు దేవుడు. గిద్యోను అనుకున్నాడు, అమ్మాయి పోనీలే 1:4 కదా, ఒకవేళ ఇశ్రాయేలు దేవుడు తోడుగా ఉంటాడు కాబట్టి నాకు ఆజ్ఞాపించాడు దేవుడు, నేను నీకు తోడుగా ఉంటానని, నాకు దేవుడు విజయం ఇస్తాడని ఒకవేళ అనుకున్నాడేమో మనసులో. కానీ దేవుడు హృదయాంతరాలు ఎరిగిన దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, వాళ్ళలో చాలా మంది భయపడిన వాళ్ళు ఉన్నారు. వాస్తవంగా మన భయం ఎవరి మీద ఉండాలి? వాస్తవంగా మనం ఎవరి మీద భయపడాలి? యెహోవా యందున్న భయము, అంటే దేవుని యందున్న మనకు కలిగి ఉన్న భయం అంట పవిత్రతనిస్తుందంట. ఇప్పుడు నేను ఆలోచన చేశారా? దేవుని యందున్న భయము మనకి పవిత్రతనిస్తుందంట. అదేంటిది? శ్రేష్టమైనది కదా పవిత్రత. మనకున్న భయానికి పవిత్రతకి సంబంధం ఏంటి? ఎప్పుడైతే దేవుని యందున నువ్వు భయం కలిగి ఉంటావో, నువ్వు చూడవలసింది, నువ్వు వినవలసింది, నువ్వు మాట్లాడవలసింది ప్రతిదీ కూడా ఆయన చిత్తమై ఉంటుంది. ఎప్పుడైతే ఆయన చిత్తములో ఉన్నదో దేవుని యొక్క పవిత్రతకి ఎప్పుడు కూడా ఆటంకమే ఉండదు. కాబట్టి మన ప్రతి క్రియ, మన ప్రతి మాట, ప్రతిదీ కూడా దేవుని భయం యందున చేసినట్లయితే ఆయన్ని పవిత్రుడిగా ఆ భయం అనేది పవిత్రతను తీసుకొస్తుంది మనకి. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చూశాడు, వాళ్ళందరినీ చాలా మంది భయపడుతూ ఉన్నారు. దివ్యదర్శనంలో మాట రాయబడింది, ఒక భయస్తుడంట వేరే వాడు అంటే ధైర్యంగా ఉన్నవాడిని కూడా పిరికోండి చేసేస్తాడంట. వెంటనే దేవుడు చెప్పాడు వాళ్ళని పంపించి అంటే, గిద్యోను ఆజ్ఞాపించాడో లేదో, చెప్పాడో చెప్పలేదు అంతే, ఒకటే మాట అంతే. ఇంచుమించు 22,000 మంది వాళ్ళ చేతులు ఉన్న వాటన్నిటిని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 10,000 మంది ఉన్నారు. ఆ మిజ్జనీలు ఎంతమంది ఉన్నారు? 135,000 మంది ఉన్నారు. ఒకవేళ ఇది మనం డివైడెడ్ బై చేసినట్లయితే 135 డివైడెడ్ బై 10,000 కొడితే 1:13.5 లేదా 14 అనుకుంది ఉదాహరణ. అంటే ఒక వ్యక్తి చుట్టూ 14 మంది రౌండ్గా చేరినప్పటికి కూడా అంటే ఓకే దేవుడు సాయం చేస్తాడు నేను ఒకవేళ గిద్యోను ఆలోచన చేసినట్లయితే విజయం పొందొచ్చు మనం ఒకవేళ. కానీ కిందకు వచ్చే కొలది మళ్ళీ దేవుడు చెప్తా ఉన్నాడు ఏమని అక్కడ చెప్తా ఉన్నాడు. రండి కిందకు వచ్చేసరికి 5వ మాట చూసుకున్నట్లయితే, క్షమించండి 4వ మాట చూసుకున్నట్లయితే, 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ళ యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించదను. నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితులు కూడా ప్రతిదీ కూడా శోధనకరమైనదే, ఇబ్బందికరమైనదే. అయినప్పటికీ ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వైపే చూడు. ఆయన యందు ఉన్నామని, అనుదినము ఆయనతో మనం జీవిస్తూ ఉన్నామని, అనుదినము ఆయనతో మనం సహవాసం చేస్తామని ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే నీకున్న ప్రతి పరిస్థితి, నువ్వు చేసే ప్రతి పరీక్షల నుంచి కూడా నిన్ను దేవుడు
విడిపిస్తాడు. ఇక్కడ ఆయన చెప్తా ఉన్నాడు 4వ మాట చదివినట్లయితే, నీ కొరకు వారిని శోధించదును, ఇతడు నీతో కూడా పోవాలని నేను ఎవరి గురించి చెప్పేదను వాడు నీతో పోవలేను. ముందుగానే దేవునికి ఒక ప్రణాళిక ఉంది. 10,000 మంది ఉన్నారని నువ్వు అనుకుంటున్నావేమో. ఎవరైతే నీతో పోవాలని నేను అనుకుంటున్నానో వాడే నీతో వస్తాడు. ఒకవేళ దేవుడు నేను చనిపోయినప్పుడు, ఒకవేళ దేవుని ప్రణాళికలు నేను లేకపోతే, ఒకవేళ మీరు అందరూ వచ్చి ఒకవేళ నా సమాజం దగ్గరకు వచ్చి ఏం బతికాడరన్నా, మంచి పోరాడారని ఒకవేళ మీరు అనొచ్చు నా మీద ఉన్న ప్రేమతో. కానీ ఒకవేళ ఆయన లెక్కలో నేను లేకపోతే, ఒకవేళ ఆయన కనుదృష్టిలో నేను లేకపోతే, ఒకవేళ ఆయన ఆలోచన నుంచి నేను పక్కకు వెళ్ళిపోయినట్లయితే, 32,000 మంది వచ్చేసారు, రండిరా సాయం చేయండి అనగానే. మరి కానీ 32,000 మందిలో ఒకేసారి సగం మంది కూడా కాదు, 22,000 మంది భయపడి వెనక్కి వెళ్ళిపోయారంట. ఈరోజు చాలామంది దేవుని నమ్ముకుంటే నా కూతురికి పెళ్ళి అవదేనో, దేవుని నమ్ముకుంటే నాకున్న పరిస్థితులన్నీ పోవనో, దేవుని నమ్ముకుంటే నాయన నాకు బాగా ఇష్టమే కానీ దేవుడు అంటే, కానీ ఏమవుతుందో తెలియదు అనో, ఈ మీమాంసలతో చాలామంది ఉండిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే దేవుడి దగ్గరికి వస్తే అవి వస్తాయి, ఇవి వస్తాయి, ఇలా వస్తాయని చెప్తున్నామే తప్ప, వాస్తవమైన దేవుడు పరలోకంలో నీతో సహవాసం చేస్తాడని మనం చెప్పేది కరెక్ట్గా చెప్పినట్లయితే, ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వైపు వాళ్ళని చూపించినట్లయితే, దేవుని వైపు వాళ్ళని తిప్పినట్లయితే, దేవుని కొరకే వాళ్ళ గురించి ఆలోచన చేసినట్లయితే వాళ్ళు తప్పకుండా ముందుకు వస్తారు. అలా కాకుండా మనము ఈ లోక సంబంధమైన వాటి గురించి ఆలోచన చేస్తే వాళ్ళ ఆలోచనలు అక్కడే ఆగిపోతాయి. కాబట్టి దేవుడు చెప్తా ఉన్నాడు, ముందుకెళ్ళకొద్ది ఏమంటున్నాడంటే 5వ మాట చూసుకున్నట్లయితే, అతడు నీళ్ళ యొద్దకు ఆ జనులను దిగంపినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వారిని త్రాగుట్టుకేమో కాళ్ళుని కురింగిన ప్రతి వారిని వేరువేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చును. చేతితో నోటుకు అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుట్టుకు మోకాళ్ళుని కుంగిరి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 300 మంది మాత్రమే నీళ్లు తాగేటప్పుడు సరైన విధానంలో నీళ్లు తాగారంట. మిగతా 9,700 మంది పూర్తిగా మోకాళ్ళుండి, వాస్తవంగా వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు యుద్ధ భూమిలో ఉన్నారు, అంతే కదా. యుద్ధంకి వెళ్ళిపోయారు, వాళ్ళు యుద్ధ భూమిలో ఉన్నారు. యుద్ధ భూమిలో ఉన్న వ్యక్తి నీళ్లు తాగినప్పుడు ఎలా తాగాలి? మన నెహెమ్యా గ్రంథం గురించి అంకుల్ చాలాసార్లు చెప్పాడు మనకి. ఆ దినాన ఆ యెరూషలేము చుట్టూ కట్టవలసిన గోడ కట్టాలనుకున్నప్పుడు అనేక మంది టోబియాలు సన్బర్డులు అడ్డుపడుతున్నప్పుడు అక్కడున్న ప్రజలను నెహెమ్యా ఏం చెప్పాడంటే, ఒక చేతితో పని చేయండి, ఒక చేతితో ఏం చేయమన్నాడు? వచ్చే వాళ్ళని ఎదుర్కొనండి. కారణం ఏంటి? ఎటువైపు నుండి వస్తాడో తెలియదు కాబట్టి అలా అని పని ఆగిపోకూడదు. అలా ఆలోచన చేశారే కాబట్టి 52 దినాల్లో ఆ దినాన్న ఆ శ్రేష్టమైన ఆ ఒక్క యెరూషలేము చుట్టూ ఉన్న ప్రహరీని కట్టగలిగారు. ప్రియమైన సహోదరి సోదరుడా, 10,000 మంది వస్తే 300 మంది మాత్రమే సరైన దృక్పథం కలిగిన వారు ఉన్నారు. శత్రు వెటు నుంచి కొంచెం వస్తాడని చూస్తూ వాళ్ళు చుట్టూ చూసి వాళ్ళు పని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది వచ్చారు? 300 మంది. మిజ్జానీలు ఎంతమంది? 135,000 మంది. 135 డివైడెడ్ బై 300 కొడితే 1:450. అంటే ఒక మనిషి 450 మందిని చంపాలి. సాధ్యమా? సాధ్యం. కానీ దేవుడు సాధ్యం చేయగలవాడు మనం కలిగి ఉన్న ప్రియమైన సహోదరులు. ఎందుకు అలా అయిపోయారు వాళ్ళు? ఎందుకు 9,700 వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది? అందుకని అపోస్తలుడైన పౌలు చెప్తాడు, నాగటి మీద చెయ్యి వేసేవాడు వెనుక తట్టు తిరిగితే ఆ యొక్క మార్గాన్ని మనం ఎట్టి పరిస్థితులను చేరుకోలేము. కారణం ఏంటి? మన దృష్టి ఎక్కడ ఉండాలి? ముందుకు ఉండాలి, వెనుక తట్టు తిరిగితే. సో వాళ్ళు అంతమంది 10,000 మంది సిద్ధపడినప్పటికి కూడా వాస్తవంగా సిద్ధపడే వాళ్ళు 300 మంది. వాచ్ఫుల్నెస్, చుట్టూ చూస్తున్నారు, ఎటు నుంచి ఏమైనా ప్రమాదం పొంచి ఉందేమో, ఎటు నుంచి శత్రువు వస్తున్నాడు ఏమైనా పొంచి ఉందేమో చూస్తూ ఉన్నారు. మనం గమనించినట్లయితే ఒక చిన్న వృత్తాంతం చెప్పి నేను ఒక విషయం చెప్తామని ఆశపడతా ఉన్నాను. సాధారణంగా కప్పలు నీటిలో ఉంటాయి కదా, కప్పలు నీటిలో ఉంటాయి. ఒక గిన్నెలో ఒక కప్పను తీసుకొని నీళ్లు వేసాం, చల్లని నీళ్ళు వేసాం, చక్కగా కప్ప ఆడుకుంటా ఉంది. ఇప్పుడు మీరేం చేస్తారంటే వేడి నీళ్ళు మెల్లగా పోస్తూ ఉండండి. ఒకేసారి కాకుండా మెల్లగా పోస్తూ ఉండండి వేడి నీళ్ళు. అలా వేడి నీళ్ళు పోయగానే లోపల ఉన్న చల్లని నీళ్ళు కొద్దిగా వేడి అంటే నులివెచ్చగా అవుతాయి కదా. చల్లనీటిలో వేడి నీళ్ళు మెల్లమెల్లగా పోస్తే ఒకేసారి వేడి ఎక్కువ కదా. లోపల ఉన్న చల్లని నీళ్ళు మెల్లమెల్లగా వేడెక్కుతున్నప్పుడే కప్ప ఏం చేయాలి? కప్పకున్న గుణం ఏంటి? చల్లని నీళ్ళలో ఉంటుంది, వేడి నీళ్ళు ఉండలేదు. కప్ప ఏం చేయాలి? వెంటనే బయట
జంప్ చేయాలి. ఎందుకు? రాబోయే ఒకవేళ ప్రమాదం కొంచెం ఉంది, నేను చచ్చిపోతానేమో అని. పర్వాలేదులే అనుకుని దాంట్లో ఉండిపోయింది కప్ప. నీళ్లు పోస్తూ ఉన్నారు, వేడి నీళ్ళు పోస్తూ ఉన్నారు. మెల్లమెల్లగా ఏమవుతుందంటే కప్ప ఇంకా ఎగరలేని స్థితికి వచ్చేసింది. కారణం అప్పటికి హీట్ అబ్జర్వ్ అయిపోయింది, కప్ప చనిపోయింది. మనం చేస్తున్న చిన్న పర్వాలేదులే అనుకుంటూ పక్కకు వెళ్ళిపోయామా? మిమ్మల్ని సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు వారి కలువరి శిలువలో చేసిన ఆ త్యాగాన్ని మనం మర్చిపోయినట్లయితే, ఆ చల్లని నీళ్ళు ఉండవలసిన కప్పకి మెల్లమెల్లగా వేడి నీళ్ళు పోస్తూ ఉండేటప్పుడు కొద్దిగా వేడిగా తగిలినప్పుడే బయటకు ఎగిరిపోవాలి. ఎందుకంటే దాని స్వభావము చల్లని నీళ్ళు మాత్రమే ఉంటుంది. వేడిగా నీళ్లు మరుగుతున్నప్పుడల్లా తను ఏమనుకుందంటే, పర్వాలేదు నేను కాసుకోగలను, ఏం కాదులే అనుకుని ఉండిపోయింది. చివరికి కంటిన్యూస్గా వేడి నీళ్ళు పోసేశారు. ఇంకా ఎగరడానికి శక్తి లేకుండా అయిపోయింది. సో కప్ప చనిపోయింది. ఈరోజు నీ నా జీవితంలో దేవుడు ఎందుకు చేసుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని అనుకుంటున్నాను. మన బ్రతుకులో ఒకవేళ సరైన దృక్పథం లేకపోయినట్లయితే ఈ 3 కేటగిరీల్లో మనం ఎక్కడున్నామో ఒకసారి ఆలోచన చేద్దాం. చాలామంది బయలుదేరి వచ్చేసారు, కానీ అందులో భయపడే వాళ్ళు ఒకరు ఉండిపోయారు. చాలామంది వచ్చారు, కానీ ఎటు నుంచి పొంచి ఉన్న ప్రమాదం అనేది ఆలోచన లేకుండా కొంతమంది వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 300 మందే ఉన్నారు. 32,000 మంది బయలుదేరితే 300 మంది వచ్చారు చివరికి. ఈరోజు క్రైస్తవులుగా చెప్పబడుతున్న ఇన్ని వేల మందిలో, సార్వత్రిక సంఘంలో ఉన్న అనేక కోట్ల మందిలో ఒకవేళ నేను లేకపోయినట్లయితే, ఒకవేళ దేవుడు లెక్కపెట్టి నా లెక్కలో ఒకవేళ నేను లేకపోయినట్లయితే వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఇంత చెప్పాను కదా, ఒకవేళ నా సమాధి దగ్గర మీరు అందరూ వచ్చి ఎంత బాగా బతికెళ్ళరా చంటానని చెప్పి ఒకవేళ మంచి పోరాడిన ఒకవేళ ఫ్లెక్సీలు పనిచేస్తుందేమో, కానీ దేవుడి దగ్గర నాకు స్థలం లేకపోతే, ఒకవేళ దేవుని చిత్తంలో నేను లేకపోయినట్లయితే ఒకవేళ ఇక్కడ మంచిగా చేయొచ్చు, కానీ చనిపోయిన తర్వాత సమాధులకు వేయబడిన తెల్లటి సున్నం వలె ఉంటుంది నా బ్రతుకు. అదే వాస్తవమైన దేవుని చిత్తంలో ఉన్నట్లయితే, దేవుని ప్రణాళికలో ఉన్నట్లయితే, ప్రతి పరిస్థితి గుర్తెరిగి ఎటువంటి ప్రమాదం పొంచున్నప్పటికీ కూడా దేవుని యందు ఆధారపడి ముందుకు నేను నడిచినట్లయితే తప్పకుండా దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడు. ప్రియమైన సహోదరులు, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే 300 మంది వచ్చేసరికి సాధారణంగా ఏమవుతుంది? గిచ్చని పరిస్థితి ఏంటి? ఏంటి 32,000 మంది బయలుదేరితే 300 మంది వస్తే నేను ఎలా యుద్ధం చేస్తాను భయపడతాడు కదా. కానీ దేవుడికి వాస్తవం తెలుసు, మన మనసు తెలుసు. అందుకనే దేవుడు చెప్తున్నాడు అక్కడ. చూడండి ఒకసారి ఎంత బాగా రాశాడంటే, అంటే దేవుడే మన పట్ల అంతగా ఆలోచన చేస్తున్నాడు అంటున్నాడు ఆయన. రండి చూద్దాం. 8వ మాట చూసుకున్నట్లయితే, ఆ రాత్రి యెహోవా అతను తిట్టాను, నీవు లేచి దండు మీదకి పొమ్ము, నీ చేతికి వాడిని అప్పగించదును, పోగొట్టుకు నీకు భయమైన ఎడలా. మొదటి నుంచి అదే కదా, అతను భయపడుతున్నాడు కదా, అందుకే సూచనలు అడిగాడు. మొట్టమొదటి ఆయన అర్పణ అర్పించేటప్పుడు నేను యెహోవాని దేవుణ్ణి చూశాను, నిజంగా నేను దేవుని చూసి బతికిపోయానని యెహోవా సమాధానకర్తని పేరు పెట్టాడు దేవునికి. అలాంటి వ్యక్తి, మాటిమాటికి భయపడుతున్న వ్యక్తి, మిజ్జనీలు కనిపెట్టకుండా ఎక్కడో గానుగు చాటును గోధుమలు తొలగొట్టుకుంటున్న వ్యక్తి, భయంతో నిత్యము సాగిపోతున్న వ్యక్తిని దేవుడు బలాఢ్యుడని పిలుస్తూ ఉన్నాడు. అయితే వాస్తవం ఎరిగిన దేవుడు మళ్ళీ చెప్తా ఉన్నాడు గిజ్జోనికి, మేము భయపడవద్దు. ఒకవేళ భయపడినట్లయితే నీ పనివాడైన పురాతో ఒకసారి ఆ దండుపాలెంలోకి వెళ్ళినట్లయితే నీకు నేను ఎలా విజయాన్ని ఇస్తానో వాళ్ళ మాటల్లో నేను తెలియజేస్తానని చెప్తాడు. ఇక్కడ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇద్దరు ఆ లోపల అంటే మిజ్జానీలో సైనికులు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రాత్రిపూట కల వస్తుంది ఒక అతనికి. ఏంటో కల అంటే, ఒక యవల రొట్టె వచ్చి అక్కడున్న గుడారాలన్నింటినీ నాశనం చేసేసిందంట. వాడు ఆ కళ పక్కోడు చెప్తాను, నేను పక్కన వింటా ఉన్నారన్నమాట. గిజ్జోను పురా అని అంటున్నాడు. అవతల వ్యక్తి అంటున్నాడు, ఆ యవల రొట్టె ఎవరో కాదురా, యెహోవాషు కుమారుడైన గిజ్జోనే. మీరు అధ్యయనం చేస్తే మీకు తెలుస్తుంది, టైం లేదు కాబట్టి ముగిస్తా ఉన్నాను. ఎవరో కాదురా, గిజ్జోనే. వెంటనే గిజ్జోను ఏం ఆలోచన చేయలేదు, దేవుని చిత్తమైన దేవుని ప్రణాళిక ఉన్నానని గుర్తెరిగి మళ్ళీ తన దండులోనికి వచ్చి ఉన్న జనాలను 300 చేసేసి వేరు చేసి ఒకేసారి వాళ్ళ మీద పట్టాడు. దేవుడు ఏం కార్యం చేశాడు తెలుసా? రండి చూద్దాం. ఆ మాట మనం చదువుకున్నట్లయితే 7వ అధ్యాయం 22వ మాట చూసుకున్నట్లయితే, ఆ 300 మంది బోరలు ఊదినప్పుడు యెహోవా దండంతటిలోనూ ప్రతి వాని ఖడ్గమును వాని పూరికి వాని మీదకి త్రిప్పెను. ఎవరు తిప్పారు? దేవుడే. ప్రతి వాని ఖడ్గము, మిజ్జానీల చేతులు ఉన్న ప్రతి వాని ఖడ్గము ఎవరి మీద తిరిగింది? ఆ పక్కనున్న పొరుగు వాని మీదకి. అంటే వాడు అనుకుంటున్నాడు వీడే నా విరోధని, వాళ్ళకు వాళ్ళే పొడుచుకొని చచ్చిపోయారు. యెహోషాపాతు గ్రంథం, యెహోషాపాతు రాజు యుద్ధం చేసి
యెహోషాపాతు మీదకి ఆ చుట్టూ ఉన్న సిరియన్ల దండు మీదకి వచ్చినప్పుడు దేవుని అడిగినప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు, యుద్ధము యెహోవాదే, ఊడకుండము జడియకము భయపడకము, ఆయనే యుద్ధము చేస్తాడని చెప్తాడు యెహోషాపాతు. ఇక్కడ కూడా యుద్ధము గిద్యోను చేయలేదు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడే యుద్ధం చేశాడు. కారణం ఏంటి? గిద్యోను నిలబడ్డాడు. గిద్యోను దేవుని యందు భయం కలిగి ఉన్నాడు. దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా ఆ తండ్రి నిర్మించిన ఆ బయలు దేవత విగ్రహాలను పడగొట్టమని వెంటనే పడగొట్టేశాడు. ప్రతిదీ కూడా గిద్యోను దేవునికి ఇష్ట ప్రకారం ఉన్నాడు. ఈరోజు నా జీవితంలో దేవుని యందు భయం కలిగి ఉందాం. దేవుడు చెప్పిన ప్రతి మాటకి విధేయత కలిగి ఉందాం. దేవుని కొరకు సాగిపోదాం. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయకపోయినా పర్వాలేదు, కానీ మనం ఉన్న జీవితంలో మన జీవితంలో వ్యక్తిగత జీవితంలో ఇతరుల ఎదుట దేవుణ్ణి కనపరుద్దాం, దేవుణ్ణి కనపరుచుదాం. మనం ఎప్పుడైతే ఇతరులకి దేవుని కనపరుస్తామో మనం ఏం చూడం, మన జీవిత విధాన శైలిని చూసి దేవుని ఎరిగిన వారిగా ఉంటారు. కాబట్టి గిద్యోను ద్వారా మిద్యానీయుల చేతుల నుంచి ఇంచుమించు 135,000 మంది ఉన్న సైనికుల్ని కేవలం 300 మందితో దేవుడు విజయాన్ని ఇచ్చాడు. మనం 135,000 డివైడెడ్ బై 300 కొడితే ఒక వ్యక్తి 450 మంది పైన విజయం పొందాలి. కానీ యుద్ధం చేయకుండానే దేవుడు విజయాన్ని ఇచ్చాడు. కారణం దేవుడు వాళ్ళతో ఉన్నారు. అయితే వాళ్ళు మళ్ళీ తప్పిపోయారు. ఈరోజు మాటి మాటికి తప్పిపోకుండా ఉండాలని ఆశపడి దేవుడు తన ప్రియమైన కుమారుని ఈరోజు మన దగ్గరికి తీసుకొచ్చాడు. సహోదరి ఆ కుమారుని యొక్క రక్తములో పాల్గొని పొందిన మన జీవితాలు నిత్యము సంతోషకరమైన విధానంలో ఇతరుల ఎదుట దేవుడిని కనపరిచే విధానంలో సాగిపోయినట్లయితే మనం చూసినప్పుడు, మనం ఇతరులను చూసినప్పుడు వాళ్ళు దేవుని పిల్లలరా, వాళ్ళు దేవుని కొరకు నిలబడతారని అన్నప్పుడు ఇదే గొప్ప ఆశీర్వాదం మన జీవితాల్లో. కొద్ది మాటలను దేవుడు గురించిన ప్రార్థన చేద్దాం. ప్రియమైన వర్లారా, దేవుని యొక్క వాక్యం మన మధ్యకి తీసుకురాదు. గిద్యోను యొక్క జీవితంలో గిద్యోను ద్వారా దేవుడు ఎట్లాంటి విజయాన్ని ఇశ్రాయేలుకి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. గిద్యోను గురించినటువంటి విషయాన్ని మనం చదివినప్పుడల్లా మనకెంతో ప్రోత్సాహం కలిగేటువంటి విధానం. దేవుడు 32,000 మంది బయలుదేరితే 300 మందితో ఇసుక వంటి సముద్ర తీరమంది ఇసుక వంటి ఒంటెలు కలిగినటువంటి గుర్రాలు కలిగినటువంటి సైన్యాన్ని కలిగిన మిద్యాని అలా ఓడించాడు అనేటువంటిది మనం చూస్తాం. గిద్యోను యొక్క జీవితంలో గిద్యోను ద్వారా దేవుడు ఆ దినాల్లో మహిమ పొందడానికి కారణం, గిద్యోను జీవితంలో అనేకమైనటువంటి గుణశీలాలు ఉన్నాయి. అందులో ఒకటి విధేయత. గిద్యోను దేవుని మాటకు విధేయత చూపిన విధానం ప్రశ్నించలేదు. 32,000 మందితో వెళ్తున్నప్పుడు పర్వాలేదురా అనుకున్న గిద్యోను దేవుడు 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయినప్పుడు అనుమానం వచ్చింది, కానీ మాటకి విధేయత చూపాడు. అలా 10,000 మందిని తీసుకెళ్ళి నీళ్ల దగ్గర పరీక్షించినప్పుడు 300 మంది మిగిలి దేవుడు నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు ఆ మాటకి లోబడి పోరాటం తీసుకుని వెళ్ళాడు. దేవుడు అక్కడ సత్యాన్ని బయలుపరిచినప్పుడు గిద్యోను ఆ ప్రకారంగా చేసినటువంటి వాడు. మన జీవితాలలో కొన్ని పరిస్థితులు ఆ రీతిగా ఆవరించి ఉంటాయి. అంటే మనం దేవుని బిడలముగా దేవునిలో ఉన్నాం కనుక దేవుడు మన పట్ల కార్యం చేసేటువంటి విధానం అలాగే ఉంటుంది. మన శక్తి మీద మనకున్న అనుభవం మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి దేవుడు ఎలా చెప్తున్నాడో అలా చేయగలిగితే విజయం అనేటువంటి మనం కన్నులారా చూసేవాళ్ళం. అంటే అనుభవం మనకి ఇవ్వటానికి దేవుడు ఈ యొక్క లేఖనాల ద్వారా మనం బలపరిచాడు. ప్రార్థన చేస్తాం. దాన్ని మీ కొందనాలు చెల్లిస్తాను. మనం ప్రోత్సహించిన మీ యొక్క ఆలోచన కొరకే ఉంది. మా జీవితంలో ఎన్నో సంభవిస్తాము. శత్రువు మమ్మల్ని లాగివేయటానికి కొంచెం ఉండేటువంటి విధానం మాకైతే తెలియదు, కానీ మీరు మమ్మల్ని నడిపించే విధానానికి మేము లోబడి విధేయత చూపు చివరి విజయాన్ని మేము స్వతంత్రించుకోగలిగిన వాళ్ళం. అటు విజయంతో సాగిపోవటానికి మమ్మల్ని మీరు సిద్ధపరచండి. వందనాలు చెల్లిస్తాం. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా దేవుని పిల్లలముగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి విధానంలో ఉన్న అంశాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. దేవుడు మన పట్ల ఆయన ఉన్నటువంటి ప్రణాళిక విధానంలో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు అనేటువంటిది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మనం మర్చిపోయిన రోజున ఏమవుతామంటే రాజీ పడేటువంటి వాళ్ళంగా అయిపోతాం. మంచి సందర్భాన్ని చెప్పాడు కదా, ఒక చల్లనీళ్ళలో ఉన్నటువంటి కప్ప నెమ్మదిగా వేడి నీళ్ళు పోస్తే అది రాజీ పడుతూ ఉండిపోతే చివరికి తన ప్రాణాన్ని పోగొట్టు. ఎప్పుడైతే వేడి తగలగానే అందులో నుండి గెంతితే తన ప్రాణాన్ని కాపాడుకునేది. మరి చాలామంది విశ్వాసులు ఆ రీతిగానే రాజీ పడుతున్నటువంటి విధానమే కనిపిస్తూ ఉంది క్రైస్తవ లోకం. అందుకే కరోనా కంటే ఈ వేడి నీళ్ళతో రాజీ పడిన విధానంలో ఆత్మీయ జీవితంలో చచ్చిపోతున్న వాళ్ళు ఎంతోమంది. ఒక మాట చెప్తే ఆశ్చర్యం. ఉదయం 8 అయ్యింది, రెడీ అవుతున్నాను నేను. ఫోన్ వచ్చింది చంటి దగ్గర నుంచి. వాళ్ళ నాన్నగారు రాత్రి బాత్రూంలో జారి పడిపోయారు. కొంచెం అననుకూలంగా ఉంది, బీపీ పెరిగింది, చిన్న గాయాలంటే గబగబా హాస్పిటల్కి తీసుకెళ్ళారు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ అన్నయ్య. వాళ్ళు ఏమన్నారంటే, ఇక్కడ జాయిన్ చేయొద్దండి, ప్రైవేట్ హాస్పిటల్లో వద్దు, వయసు ఎక్కువ ఉంది కాబట్టి జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేయండి. వాళ్ళకి ఏమీ తెలియదు పాపం. వాళ్ళు ఏమైనా కాస్త విధానంలో ఏమైనా వాళ్ళకి ఆలోచన ఉన్నా ఎక్కువగా చంటికి మెడికల్ విధానంలో ఉన్నటువంటి అనుభవం ఉంది. ఫోన్ చేసి అన్న ఇలా ఉంది వెళ్ళిపోవాలి అన్న. అది చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే నాకు చేశాడు. అది ఏ ఆండ్రూకి చేస్తుంటే ఈ వాటికి విజయనగరం దగ్గరగా వెళ్ళిపోతుంది. నేను అన్నాను, నాన్న దేవుడు వర్తమానం ఇచ్చాడు మీకు, మీరు దాని కొరకు ప్రార్థన చేస్తూ వచ్చారు, దాని కొరకు సిద్ధపాటు కలిగిన వాళ్ళు. ఇప్పుడు మీరు వెళ్ళిన బస్సు ఆగిపోతే, బస్సు లేకపోతే సమయం అంతా అక్కడ ఉండాలి. ఒకళ్ళ మధ్యలో ఏమైనా ఇదవుతే మీకున్నటువంటి ఆలోచన ఏమొస్తుంది అంటే చేయలేదు, అందుకే చేయలేదు అన్నటువంటి ఆలోచన వస్తుంది. కాబట్టి ఒక పని చేయండి, వర్తమానం ఇచ్చే వెళ్ళిపోండి. ఎలాగే సమయం ఎంత ఉండదు, ఒక గంటన్నర తేడా ఉంటుంది. అంటే దానికి మారు మాట్లాడలేదు ఆ బిడ్డ, సరే అన్నాను. కాబట్టి దేవుడు ఆ బిడ్డ ద్వారా ఇవ్వబడిన వర్తమానం వేళ మనం ప్రోత్సహించబడేటువంటి విధానంలో. కాబట్టి ప్రార్థన చేయండి వాళ్ళ నాన్నగారి కొరకు, ఆ బిడ్డ కొరకు బయలుదేరి వెళ్ళాలి. ఆయన సాయం చేశారు. మనం లేచి నిలబడి 611వ పాట పల్లవి ఆఖరి చరణం పాడుతున్న సమయంలో మన కానుకలు దేవుని కొరకు సమర్పించారు. 611, 783 పాట పుస్తకం. నీ
సమయంలో ఈ వార కార్యక్రమాలు గమనించండి. రేపు సహోదరులుగా చేరి ప్రార్థన చేసి వారి పరిచర్యను పంచుకుంటాం. కాబట్టి సహోదరులు పరిచర్యలో పాల్పొందే వాళ్ళు తప్పకుండా రావాలి. ఎందుకంటే శనివారం నాడు మనకి ఇక్కడ సహోదరుల యొక్క పరిచయం ఉంటుంది. బయటకు వెళ్ళి పరిచయం చేస్తున్న సంఘాల్లో ఉన్నటువంటి సహోదరులు అందరూ ఇక్కడికి వస్తారు, ప్రార్థన చేసి రాబోయే కాలపు యొక్క పరిచర్యను పంచుకోవాలి అని ఆలోచన కలిగిన వాళ్ళు ఉన్నారు. దాని గురించి కూడా ప్రార్థన చేయండి. ఉదయకాలం 9 గంటలకి పరిచర్య ప్రారంభిస్తాం, 14వ తారీఖు శనివారం. కాబట్టి సహోదరులు బిడ్డలు కూడా రండి, సహకారాన్ని అందించడం. కాబట్టి సోమవారం సాయంత్రం 7 గంటలకు ఇక్కడ సహోదరుల యొక్క పరిచర్య. మళ్ళీ శుక్రవారం ప్రార్థన పరిచర్య మనం ఈ ఆన్లైన్లో కలిగి ఉంటాం. ప్లస్ వచ్చే నెల నుండి మనం ప్రార్థన పరిచర్య మందిరంలోనే కలిగిన వాళ్ళంగా ఉంటాం. దాని గురించి కూడా ప్రార్థన చేయండి. శనివారం ఉదయం 9 గంటలకి సహోదరులు పరిచర్య చేస్తున్నటువంటి సహోదరులు అందరం యవన బిడ్డలు ఇక్కడికి చేరి వస్తాం. ప్రభుదిన పరిచర్య యథావిధిగా 9 గంటలకు ఈ పరిచర్యను మనం ప్రారంభించాం. ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే మరి వచ్చే నెల నుండి పూర్తిగా చేసుకోవాలనే ఆలోచన కలిగిన వాళ్ళంగా ఉన్నాం. కాబట్టి దేవుడు సహాయం చేస్తే మనం పూర్తిగా పరిచర్యను మనం కలిగి ఉంటాం. తర్వాత ఈ యొక్క పరిచయం అయిన తర్వాత గత వారంలో సండే స్కూల్ టీచర్ ఒక ఆలోచన చేసింది, వచ్చి అడిగింది. ఇప్పుడు మరి డిసెంబర్ దగ్గరికి వస్తూ ఉంది, పిల్లలకి ఏమైనా నేర్పితే బాగుంటుంది, ఏమైనా చేస్తే బాగుంటుంది. వచ్చే వారం నుండి రేపు మేము మాట్లాడుకున్న తర్వాత వీలవుతే చిత్తం అయితే వచ్చే వారం నుండి సండే స్కూలు మనం ప్రారంభిస్తాం. అప్పటికి బిడ్డలు వాళ్ళకి తర్ఫీదుటానికి బాగుంటుంది. తర్వాత డిసెంబరు నెలలో మనం యవనస్తులు సంఘమంతా కూడా ప్రోత్సాహకరంగా ఉండటానికి మరి ఎప్పుడు ప్రతి సంవత్సరం మనం ఆలోచన చేస్తుంది వాళ్ళం. ఆ రీతిగానే ఆ సమయానికి ఎలా చేద్దాం అనేటువంటిది ఆలోచన నడిపించేటువంటి బిడ్డలు ఆలోచన చేద్దాం. అయితే న్యాయాధిపతుల గ్రంథం మీద మీకు పరీక్ష ఉంటుంది అందరికీ. న్యాయాధిపతుల గ్రంథం ఇప్పటి నుంచి చదవండి. ఆ దినానికి ఆ సమయం తర్వాత ఎప్పుడు ఏంటి అనేటువంటి ఆలోచన చేసి దేవుని అసలు చెప్తారు. న్యాయాధిపతుల గ్రంథాన్ని చదవండి, అందులో మరి పరీక్ష దాన్ని బట్టి బహుమతులు కూడా ఉంటాయి. కాబట్టి దాని కొరకై ప్రార్థన చేయండి. ప్రసంగంలో బలిగిన కొరకు, తర్వాత ముఖ్యంగా చెన్నుజక్క నారాయణరావు గారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే ప్రార్థన చేస్తూ ఉన్నాం. జనవరి నెలలో సుధీర్, అదే రీతిగా ఝాన్సీ వాళ్ళ యొక్క వివాహం కూడా జరగబోతూ ఉంది. దాని గురించి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఆ దినాల్లో ప్రభు మహిమ పొందే విధంగా వారి వివాహం కొరకే కూడా ప్రార్థన. తండ్రి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. ఎంతైనా మీరు నమ్మదగినటువంటి దేవుడు. మాకు ఇవ్వబడినటువంటి సమయంలో మేము మిమ్మల్ని ఆరాధించడంలో క్రీస్తులో మాకున్నటువంటి ఆశీర్వాదం, అంతేకాకుండా మా పట్ల మీకు ఉన్నటువంటి ప్రణాళిక ప్రకారం మీ మీద ఆధారపడితే మీరు ఎలా కార్యం చేస్తారో అది మాకు తెలియబడుతూనే వచ్చింది. 20 వారం పరిచర్య అంతట్లో రేపు సహోదరుల యొక్క పరిచర్య, అదే రీతిగా శుక్రవారం ప్రార్థన పరిచర్య, శనివారం నాడు సహోదరులందరూ చేరి ఇక్కడికి వచ్చి ప్రార్థించి పంచుకునేటువంటి విధానంలో మేము మీ కృప అనుగ్రహిస్తారమ్మని ప్రార్థన చేస్తాం. ప్రభు దీని పరిచయం కొరకు మమ్మల్ని సిద్ధపరచు. ప్రత్యేకంగా చంటి వాళ్ళ నాన్నగారి కొరకు ప్రార్థిస్తామన్నాం. బిడ్డ తనకు అప్పగింపబడిన పరిచయం నెరవేర్చి బయలుదేరి వెళ్ళబోతూ ఉన్నాడు. ప్రయాణంలో భద్రతను అనుగ్రహించు. మరి ఆ బిడ్డ ఈ ఆందోళన చెందకుండా బిడ్డ వెళ్ళే సమయానికి నెమ్మది కలిగినటువంటి విధానం
అనుగ్రహిస్తున్నారు అని నమ్మి స్తుతిస్తున్నాను. ప్రభా, వచ్చే ప్రభు దినం నుండి సండే స్కూల్ బిడ్డల మధ్య పరిచర్య కొరకు, అదే రీతిగా ప్రభావ మరి వాళ్ళు మీ చెప్పినట్టు వచ్చే నెల మేము పూర్తి అయినటువంటి దాని నుండి పరిచయం చేయటానికి సంఘం ప్రోత్సహించబడే విధంగా సంవత్సరాంతంలో ఒక పరిచయం చేయటానికి మమ్మల్ని మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉంది. పురుషోత్తం బయలుదేరి నాగ్పూర్ వెళ్ళాడు. బిడ్డను జ్ఞాపకం చేసుకో. తిరిగి వచ్చే వరకు కుటుంబాన్ని మీ దాసుని జ్ఞాపకం చేసుకో. తగిన మీ చేతులకి మమ్మల్ని అప్పగించుకుంటూ వందనాలు చెల్లిస్తాం. వాళ్ళ దగ్గర ప్రతి కుటుంబం కొరకు చేసిన ప్రార్థన ఆలకించినందుకే స్తుతిస్తాం. ఇంతవరకు సాయం చేసిన ఈ ప్రేమ కొరకే మరొకసారి మిమ్మల్ని ఆరాధిస్తాం. బిడ్డలు ప్రేమించి తీసుకొచ్చి నీ కానుక రాబోయే కాల పరిచయం కొరకే వాడబడటానికి సహాయం చేయండి. వందనాలు చెల్లిస్తాం. వారు ఏ సోర్సెస్ని తీసుకొచ్చి మీ ఇంటికి ఇచ్చారు, ఆ సోర్సెస్ని దీవించండి. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. పుట్టేయకుండా మమ్మల్ని కాపాడటకు తన మహిమతో ఆనందంతో నిర్దోషులుగా నిలువబెట్టి శక్తిగల అద్వితీయ రక్షకుడైన మన దేవునికి ప్రభు యేసుక్రీస్తు వారి మూలము మహిమ మహత్యం ఆధిపత్యం అధికారం యుగములకు పూర్వము ఇప్పుడు సర్వయుగములు కలుగును కాక. యుద్ధము యెహోవాదే, యుద్ధ ఒక విషయం గమనించండి. మనం పాటలన్నీ కూడా కొత్త పాటలు బుక్ చేసుకోవాలని ఆలోచన చేసాం. అంతా రెడీగా ఉంది. ఇంకా కొంచెం అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి. కనీసం జనవరి వచ్చే సంవత్సరంలోనైనా జనవరిలో మనం ఆ పుస్తకం కలిగి ఉండాలి అని ఆశపడతా ఉన్నాం. మీరు కూడా ప్రార్థించారు. తర్వాత ఆండ్రూ వచ్చాడు. వచ్చి శనివారం నాడు వంట గురించి సహోదరులకి చెప్పు అంటున్నాడు. ఆడు ఎంత ఆశతో ఉన్నాడు సహోదరులు అంటున్నాడు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, నాకైతే నో, కానీ మనమే చెయ్యాలి. నా ఆశ ఎలా ఉంటుందో, మీరు పరిచయం అప్పచెప్పాం కదా, ఒకవేళ వంట చేయాలి మీలో మీరు ఎప్పుడైనా ఆలోచన చేసి శనివారం నాడు వంట చేయాలి. కాబట్టి సహోదరులు మనం కలిసి దేవుని ఇంటిలో ఒక గంట ఉదయకాలం వెళ్ళి ప్రార్థన చేద్దాం అన్న భారం ఉంటే ముందుకు ప్రార్థన చేసి ఇక్కడ ఓ పరిచయం అప్పగిస్తే దాని ప్రార్థన చేసి చేయగలిగిన విధానం ఉండాలి. మీరు ఇంటికాడ పలావ్, దమ్ బిర్యానీలు, పలావులు, కొబ్బరన్నాలు ఇంకెలా ఉంటాయి, చాలా రుచిగా ఉంటాయి. ఉదయకాలంలో మా మిస్సెస్ అన్నీ చేస్తే కొబ్బరన్నం అన్నాం. లేదు వేడిగా ఉండదామని చెప్పి అన్నీ ఇంట్లో పెట్టుకుని వచ్చింది. నాకు కూడా ఆశగా ఉంటుంది. తిప్పేయచ్చు గరిటి. నేను పనిలో అది పనిచేయి గుర్తించాను. రైట్, మీకు శనివారం వంట చేద్దాం. మీరు ఏం చేసినా ఎలా చేసినా మందిరానికి వచ్చి ఒక గంట సేపు ప్రార్థన చేసుకునే వాళ్ళగా, అది దేవుని యొక్క పిల్లలకు ఉన్నటువంటి బాధ్యత. మాట్లాడుతూ వచ్చాడు కదా, ఎవరికి ఇచ్చాడు? ఎవరికి విజయాన్ని ఇచ్చాడు? ఎవరి ద్వారా ఇచ్చాడు? ఎవరి ద్వారా ఇచ్చాడు? మీ మాస్కులు పెట్టుకున్నా నాకు వినపడతలేదు. గట్టిగా మాట్లాడండి. ఎవరి ద్వారా ఇచ్చాడు విజయం? నేను ఎంత గట్టిగా మాట్లాడుతున్నాను. ఎవరి ద్వారా ఇచ్చాడు విజయము? గిద్యోను కాదు. నేను అనుకుంటాను కుక్క గతికినట్లుగా గతికిన వాళ్ళ ద్వారా దేవుడు విజయాన్ని ఇస్తానన్నాడు. అలాగే గతకటానికి ఆలోచన చేస్తే నీ ద్వారా విజయం వస్తుంది. దేవుని ఇంట్లో భయం వస్తుంది. మన సింహాలం కదా, మన పులులు. నాకైతే వేరే వాళ్ళు ఎవరు చేయకూడదు, సీఎంలో ఉన్న వాళ్ళు చేయాలి. ఎప్పుడు
ఆలోచన చేయండి, ప్రార్థన చేయండి. ప్రభు నాకు అవకాశం ఉంది, నాకు ఒక మేలు చేయండి. మీకు ఒక మాట చెప్తే డానియేల్ అలా చెప్తాడని ఆడు వచ్చాడు, రాగానే మోకరించాడు, ఆయన ఇక్కడికి రమ్మన్నాను ఆయన అడగండి, నేను ఏమని చెప్పాను. ప్రార్థన చేసిన వెంటనే సరే ఇలా ప్రార్థన చేయండి, ప్రభా ఈ వాయిద్యం మీ ఇంట్లో వాయిస్తున్నాను, నాకు సహాయం చేయండి, నాకు నిపుణత ఇవ్వండి, చక్కగా పాటకి అడ్డు లేకుండా నాకు నేర్పండి అని ప్రార్థన చేయరా నన్ను ఇక్కడ తీసుకొచ్చాను. అలాగ ప్రార్థన చేశాను. దేవుని యొక్క కార్యాలు అట్లా ఉంటాయి, దేవుని యొక్క కార్యాలు అట్లా ఉంటాయి. ఇవాళ వాక్యాలు చదివిన తర్వాత మీరు ఆలోచన చేస్తే యూట్యూబ్లోకి వెళ్ళి ఆన్ చేస్తే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కానటువంటి విధానం తెలుసా. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కాదు. ఎందుకంటే నేను టిఫిన్ తింటూ కాసేపు ఆరాధన టీవీ ఛానల్ పెడితే అందులో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే అసలు భయంకరమైనటువంటి విధానం మాట్లాడుతున్నారు. దేవుడు మనకి ప్రత్యక్షతనిచ్చాడు, పోగొట్టవద్దు, అలాగని వదిలిపెట్టి పారిపోవద్దు, నిలబడదు, దేవుడు చేయగలడు. మీరు సిద్ధపడండి, రేపు సాయంత్రం ఆలోచన చేసి మీకు వర్తమానం తెలియజేస్తాను, చెయ్యాలా వద్దా. Fine.